నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది బెట్టింగ్ భూతం. అట్లనే ఈ బెట్టింగ్ యాప్స్‌ని ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళపైన కేసులు గూడా నమోదు చేయడం అయితే జరిగింది. ఈ 11 నంబర్స్ ఎవరైతే ఉంటారో బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేవాళ్ళు, వాళ్ళపైన కేసులు నమోదు చేయడం, అట్లనే వాళ్ళని ఇన్వెస్టిగేషన్‌కి గూడా తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు విష్ణుప్రియ, అట్లానే టేస్టీ తేజ, రీతు చౌదరి ఇట్లా ఇప్పటివరకైతే వీళ్ళ నలుగురు వరకు ఇన్వెస్టిగేషన్‌కి తీసుకురావడం జరిగింది. ఈరోజు మనం కొద్ది గంటల క్రితం చూసుకుంటే యాంకర్ శ్యామల గారిని ఇన్వెస్టిగేషన్‌కి పిలవడం అయితే జరిగింది. ఇన్వెస్టిగేషన్‌లో యాంకర్ శ్యామల గారిని ఏ యాప్లకైతే ప్రమోట్ చేశారో బెట్టింగ్ యాప్స్ వాటి గురించి డీటెయిల్స్ అడగటం జరిగింది. యాంకర్ శ్యామల గారు గత 2 సంవత్సరాల క్రితం ఆంధ్ర 365 అనే ఒక యాప్‌కి బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోషన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఏం జరిగిందో, ఇంకా ఈ కేసు నడుస్తుంది కాబట్టి దీని మీద ఎలాంటి లోపల ఏం జరిగింది బయట చెప్పడానికి వీలు కాదు అన్నట్లుగా యాంకర్ శ్యామల గారు అయితే చెప్పడం జరిగింది. అయితే యాంకర్ శ్యామల గారు బయటకొచ్చేసి ఇట్లా ఈ యాప్స్‌ని ప్రమోట్ చేయడం తప్పే, అట్లానే వీటి మీద గేమ్స్ యూత్ ఆడటం కూడా తప్పే అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటివి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూద్దాం, ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని అయితే ఎవరం తీర్చలేమన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు వరకు అయితే ఈ 11 నెంబర్స్ మీద కేసు నమోదు చేసి వీళ్ళని ఇన్వెస్టిగేషన్‌కి పిలవటం అయితే జరిగింది. ఇప్పటి వరకు అయితే అరెస్ట్ వరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు. కేవలం ఇన్వెస్టిగేషన్స్ మాత్రమే జరిగినాయి. ఈ 11 నెంబర్సే కాకుండా ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో రానా, దగ్గుపాటి ఇట్లా వీళ్ళు కూడా యాప్స్ ప్రమోషన్స్, హీరోయిన్స్ మిగతా వీళ్ళ మొత్తం కలిపి ఒక 25 వరకు ఉన్నారు. సో వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. సో కెమెరామ్యాన్ విఘ్నేష్‌తో జాకిర్ హుసేన్.